ఏ పనైనా సరే మనం మొదలుపెట్టే ముందు మన మీద మనం నమ్మకంతో ఈ పనిలో ఖచ్చితంగా నేను సక్సెస్ సాధిస్తాను, విజయాన్ని అందుకుంటాను అనే ఆత్మవిశ్వాసంతో మొదలుపెడితే 100% మనం విజయాన్ని అందుకుంటాం. మన దగ్గర ఏమున్నా లేకపోయినా ఆత్మవిశ్వాసం లేకపోతే జీవితం అంతా అంధకారమే. మన మీద మనం నమ్మకం లేకుండా ఒక పనిని ప్రారంభించినప్పుడు మనకు ఓటమి ఎదురవుతది. ఇక్కడ ఒక చిన్న కథ చెప్తాను మీకు. ఒకప్పుడు ఒక రాజ్యంలో ఉన్నటువంటి రాజుకి సడెన్‌గా తన శత్రురాజు మీదకి యుద్ధానికెళ్ళాల్సిన అవసరం ఏర్పడింది. సైనికాధికారిని పిలిచి, మంత్రిని పిలిచి, "మనం యుద్ధానికెళ్ళాలి. సైనికులందరిని గూడా సిద్ధం చేయండి" అని చెప్పాడట. అయితే ఆ సైనికులంతా ఏంటి అంటే మూకుమ్మడిగా ఇప్పుడు మేము యుద్ధానికి వెళ్ళలేము అని చెప్పారు సైనికాధికారితో. అదే ఏంటి ఇప్పుడు ఎందుకు యుద్ధానికెళ్ళలేరు? ఆ విషయాన్ని రాజు దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు రాజు సైన్యంతో డైరెక్ట్‌గా మాట్లాడాడు. ఎందుకు ఇప్పుడు మీరు సిద్ధంగా లేరు అని. ఏమో ఇప్పుడు మేము యుద్ధం గెలవలేమేమో అనిపిస్తుంది. ఓడిపోతాము అనిపిస్తుంది. ఇప్పుడు మేము అనవసరంగా యుద్ధం చేసి ఓడిపోవడం ఎందుకు? కాబట్టి యుద్ధానికి వెళ్ళకుండా ఉండడం మంచిదనిపిస్తుంది అని చెప్పారట. రాజు ఆశ్చర్యపోయాడు. అదేంటి నా సైన్యం ఇంత బలహీనంగా ఉందా? వీళ్ళు ఇంతగా అధైర్యపడుతున్నారేంటి అని చెప్పేసి ఆలోచనలో పడి నెక్స్ట్ డే మళ్ళీ అందరిని పిలిచాడు సైనికులందరినీ. సరే మీరు యుద్ధానికి వెళ్ళొద్దు అనుకుంటున్నారు కదా! నేనొక కాయిన్‌ని గాల్లోకి విసురుతాను. ఒకవేళ బొమ్మ పడింది అనుకోండి మనం గెలుస్తాం. బొరుసు పడితే మనం ఓడిపోతాం. హెడ్ పడితే మనం గెలుస్తాం. కాబట్టి మీరు ఒకవేళ బొమ్మ పడితేనే యుద్ధానికెళ్ళండి. ఎందుకంటే మనం గెలుస్తాం కాబట్టి. బొమ్మ పడకపోతే యుద్ధం క్యాన్సల్, మీరు వెళ్ళాల్సిన అవసరం లేదు అని చెప్పాడు. గాల్లోకి కాయిన్ విసిరాడు. బొమ్మ పడింది. బొమ్మ పడ్డంతోటే సైనికులంతా గూడా ఉత్సాహంతో కేరింతలు కొడుతూ, కేకలు పెడుతూ మేము యుద్ధానికి వెళ్ళిపోతాము అని చెప్పేసి సిగ్నల్ ఇచ్చేసి యుద్ధానికి వెళ్ళిపోయారు. యుద్ధంలో గెలిచారు కూడా. ఇక్కడ ఒక విషయం ఏంటి అంటే రాజు వాళ్ళలో ఆత్మవిశ్వాసం నింపడం కోసం 2 వైపులా బొమ్మ ఉన్నటువంటి కాయిన్‌ని ప్రత్యేకంగా చేయించి గాల్లోకి విసరడం జరిగింది. అది ఎటు పడ్డా బొమ్మే పడేది. అంటే ఆయన చెప్పింది ఏంటిది? బొమ్మ పడితే మనం గెలుస్తాము అని చెప్పాడు. అంటే బొమ్మ పడింది కాబట్టి మేము గెలుస్తాము అన్న కాన్ఫిడెన్స్ తోటి, ఆ నమ్మకంతో, ఆత్మవిశ్వాసంతోటి వాళ్ళు ఉరకలు వేసుకుంటూ యుద్ధంలో పాల్గొన్నారు, గెలిచారు. జరిగిందది అక్కడ. ఆ తర్వాత ఆ యుద్ధం గెలిచిన తర్వాత సైనికులందరినీ కూర్చోబెట్టి ఆ విజయోత్సవాలలో మీరు ఎలా గెలిచారో తెలుసా? నేను ఈ పని చేశాను. 2 వైపులా బొమ్మ ఉన్నటువంటి కాయిని నేను విసిరాను. యాక్చువల్‌గా మీలో బలం ఉంది, శక్తి ఉంది. కానీ ఆత్మవిశ్వాసం, నమ్మకం అనేది లేదు కాబట్టి మీరు ముందు భయపడ్డారు, వెనకడుగేశారు అని చెప్పేసి వాళ్ళకి చెప్పడం జరిగింది. అంటే అదే సైన్యం, అదే బలం, అవే దేహాలు. మొదట వాళ్ళలో లేనిదేంటి? నమ్మకం, ఆత్మవిశ్వాసం లేదు. ఓడిపోతామేమో అనుకున్నారు. ఎప్పుడైతే నమ్మకం లేదో, ఆత్మవిశ్వాసం లేదో మనలో ఉన్నటువంటి బలాలను మర్చిపోతాం. బలహీనమైపోతాం. సాగిలపడిపోతాం. అడుగు ముందుకేయం. ఓటమిని అంగీకరించేస్తాం. ఎప్పుడైతే నమ్మకము, ఆత్మవిశ్వాసం ఉంటుందో మనం నిటారైపోతాం. మనలో ఉన్నటువంటి కొంచెం బలం కూడా మనలో కొండంత బలంగా కనపడుతుంది. ఖచ్చితంగా ముందడుగేస్తాం, పోరాడుతాం. కాబట్టి నా సైన్యం ఎప్పుడు కూడా బలహీనంగా ఉండకూడదు. మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం కోల్పోకూడదు అని చెప్పేసి సైన్యానికి ఉత్తేజాన్ని నింపాడు. సో ఇక్కడ చూడండి మీకు అర్థమైంది. ఆ సైన్యం నమ్మకంతో మొదలుపెట్టారు, ఆత్మవిశ్వాసంతో మొదలుపెట్టారు. నేను చాలామందిని చూశాను ఇట్లా. నేను కాంపిటేటివ్ సెక్టార్‌లోకి వచ్చిన కొత్తలో నా సీనియర్ ఒక ఆమె ఎంపీడీఓ ఎగ్జామ్‌కి ప్రిపేర్ అవుతుండే. ఆమె మాటకు ముందు, మాట తర్వాత నేను ఎంపీడీఓ అయిన తర్వాత, నేను ఎంపీడీఓ అయిన తర్వాత అన్న మాటే వాడుతుండే. నేను ఎట్లా ఎగ్జామ్ రాస్తున్నాను, నేను సక్సెస్ అవుతాను, ఎంపీడీఓ ఉద్యోగం సాధిస్తాను అంత పాజిటివ్‌గా మాట్లాడుతుండే. కొంతమంది ఆమెను వెక్కిరించేవాళ్ళు. ఈమెకు ఓవర్ కాన్ఫిడెన్స్, ఈమెకి ఎగ్జామే రాయలేదు, ఎండీఓ అయిపోయినంతగా ఫీల్ అవుతుంది అది ఇది అనేవాళ్ళు. కానీ నిజంగా ఆ అమ్మాయి ఎంపీడీఓ ఎగ్జామ్ రాయడము, పోస్ట్ సంపాదించుకోవడం జరిగిపోయింది. అంటే తను మొదలు పెట్టడమే నేను ఉద్యోగం సాధించాను అన్నంత కాన్ఫిడెన్స్గా మొదలుపెట్టింది. ఆ కాన్ఫిడెన్స్ తోటి హార్డ్ వర్క్ చేసింది, సక్సెస్ అయింది. నేను కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు ప్రైవేట్ సెక్టార్లో వర్క్ చేస్తున్నప్పుడు డిగ్రీ కాలేజ్లో మా ప్రిన్సిపల్ సార్ తోటి నేను అన్న మాట కూడా అదే. నవంబర్లో నోటిఫికేషన్ రాగానే, సార్ ఇక నా ప్రైవేట్ సెక్టార్ జాబ్కి ఫుల్ స్టాప్ పెడుతున్నాను, నేను జాబ్ వదిలేస్తున్నా, నేను ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, నెక్స్ట్ నేను జాబ్ కొట్టుకుంటాను, వెళ్ళిపోతాను
అంతే కాన్ఫిడెన్స్‌గా జాబ్ కొట్టుకున్నా. నేను ఫస్ట్ ఫోన్ కాల్ కూడా అదే సార్‌కి చేశాను నేను, జాబ్ వచ్చింది అన్న విషయం. అంటే మనం పనిని మొదలుపెట్టేటప్పుడు ఏ నమ్మకం, ఏ విశ్వాసంతో మొదలుపెడతామో అంత విశ్వాసంగా మనం కష్టపడతాం. ఆ విశ్వాసమే మనలో బలంగా మారి మనల్ని ముందుకు నడిపిస్తది కాబట్టి సక్సెస్ అందుకుంటాం. మనం ఎంత నష్టపోయినా కూడా, ఏ పరిస్థితుల్లో ఎన్నింటిని కోల్పోయినా, చుట్టూ అంధకారం అలుముకున్నా కూడా అన్ని నష్టాలే వచ్చినాయి. మన వాళ్ళంతా దూరమయ్యారు. మనం ఎక్కడి నుంచో ఎక్కడో పడిపోయాం. అయినప్పటికీ కూడా ఎన్నింటిని కోల్పోయినా కూడా ఆత్మవిశ్వాసం అనే దాన్ని కోల్పోకుండా ఉన్నట్లయితే, పాతాళంలో పడిపోయినా కూడా మళ్ళీ మనం ఆకాశాన్ని అందుకునేంత ఉవ్వెత్తున ఎదిగి ఆకాశాన్ని అందుకునే స్థాయికి ఎదగగలుగుతాం. ఎప్పుడు మన మీద మనకి నమ్మకం ఉన్నప్పుడు, ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు. ఆత్మవిశ్వాసము ఉన్న చోటనే మనకి ప్రేరణ అనేది ఉంటుంది. ఆ ప్రేరణనే మనల్ని ముందుకు నడిపిస్తుంది. ఆత్మవిశ్వాసము అనేది చుట్టూ అంధకారంలో ఉన్నా కూడా, మనకి చీకట్లలో ఉన్నా కూడా మనకి ఒక వెలుగులాగా, మన చేతిలో ఒక కాగడాలాగా, ఒక దివిటీలాగా మనల్ని ముందుకు నడిపిస్తుంది. మనలో ఉన్నటువంటి ఆత్మన్యూనత భావాన్ని వెనక్కి నెట్టేస్తుంది. ఈ రెండు కూడా పరస్పర వ్యతిరేకమైనటువంటి భావాలు, ఆత్మన్యూనత అండ్ ఆత్మవిశ్వాసము అనేది. ఆత్మన్యూనత ఉన్న కాడ ఓటమి ఉంటుంది, అడుగు ముందుకేయరు. వేరే వాళ్ళతో పోల్చుకుంటూ, తమని తాము తక్కువ చేసుకుంటూ, మేము గెలవలేమేమో, మేము సాధించలేమేమో, మేము అందంగా లేమేమో, మాకు శక్తి లేదేమో, ఇలా ప్రతిదీ ఇతరులతో పోల్చుకుంటూ ప్రతికూల భావాలకు లోనైపోయి వెనకడుగేస్తారు ఆత్మన్యూనత ఉన్న కాడ. అదే ఆత్మవిశ్వాసము అయితే ఎవరితో పోలిక మనకు అవసరం లేదు. నాలో శక్తి ఉంది, నేను గెలుస్తాను అంటే సెల్ఫ్ సెంట్రిక్ ఫోకస్ అనేది ఎక్కువగా ఉంటుంది ఆత్మవిశ్వాసంలో. ఇతరులతో పోల్చుకోకుండా ఉండగలిగే అంత మానసిక పరిపక్వతనిచ్చేదే ఆత్మవిశ్వాసం. మనలో కనుక విశ్వాసం ఉంటే, మన గమ్యం చేరడానికి మనం చేస్తున్నటువంటి ప్రయాణంలో ముళ్ళదారి ఉన్నా కూడా అది పూలదారిగా మారిపోతుంది. అదే విశ్వాసం లేకపోతే మన దగ్గర ఎన్నున్నా కూడా ఏది సాధించలేం. ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడండి. కాఫీ డే సిసిడి సిద్ధార్థ్, కాఫీ డే CEO వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చి దేశమంతా విస్తరించినటువంటి కాఫీ డే CEOని మనం ఆత్మహత్య చేసుకుంటారు అని ఊహించగలమా? లేదు కదా. ఒక సీఎంకి అల్లుడైనటువంటి అతను మనోబలం లేక, తను కొన్ని మిస్టేక్స్ చేసుండొచ్చు తన కంపెనీ విషయంలో, కానీ వాటిని రెక్టిఫై చేస్తూ ఆ నష్టాన్ని ఎదుర్కొనే ధైర్యం లేక, ఆత్మవిశ్వాసం లేక సూసైడ్ చేసుకున్నాడు కదా, చనిపోయాడు 2019లో. అందరూ షాక్, మన దేశమంతా కూడా, ప్రపంచమంతా కూడా ఒక రకమైనటువంటి షాక్కు గురైపోయినాం. కానీ అదే అతని భార్య, అంతకంటే ముందు ఈ వ్యాపార సామ్రాజ్యానికి సంబంధం లేకుండా ఉన్నటువంటి ఒక ఉమెన్, అతని భార్య ఏదైతే, ఏ విషయంలో అయితే తను ఆత్మహత్య చేసుకున్నాడో అదే కంపెనీని నిలబెట్టడానికి తన మార్గాన్ని అన్వేషించుకుంటూ ఆత్మవిశ్వాసంతో, నమ్మకంతో మళ్ళీ దాన్ని నిలబెట్టింది. దాని మీద ఉన్నటువంటి అప్పులన్నిటిని తీర్చింది. మళ్ళీ ఎంప్లాయ్మెంట్, అందరికీ ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలిగింది. చూసారా, అతనిలో అన్నీ కోల్పోయినప్పుడు కాసింత ఆత్మవిశ్వాసం ఉండుంటే మళ్ళీ పడ్డకాడనే లేచి నిలబడే ప్రయత్నం చేసేవాడు. కానీ అతను చనిపోయినా కూడా ఆ దుఃఖంలో కూడా ఆత్మవిశ్వాసం అనే దాన్ని వెంటేసుకొని ఆమె పోరాటం చేసి ఆ కోల్పోయిన దాన్నే మళ్ళీ లేపి నిలబెట్టగలిగింది. అది ఆత్మవిశ్వాసానికి ఉన్నంత బలము అన్నట్టు. సాధించగలను అనే నమ్మకంతో మనం మొదలు పెడితే, ఆ విశ్వాసంతో మొదలు పెడితే ఏ పనైనా సరే విజయవంతమే. మనం మొదలుపెట్టేటప్పుడు మన మానసిక స్థితి అనేది విజయాన్ని నిర్దేశిస్తుంది. నేను చేయలేను, నేను సాధించలేను, నేను ఇంతమందితో పోటీ పడలేను, ఇంతమంది లక్షల మందిలో నేనే మూలనవుతాను, నాలో అంత శక్తి లేదు, నాలో జ్ఞాపక శక్తి లేదు అంటే లేని లోపాలను కూడా మనం ఆపాదించుకొని ముందే మానసికంగా ఓటమికి సిద్ధమైపోతున్నామే తప్ప, ఉన్న బలాన్ని గమనించకుండా, ఉన్నటువంటి శక్తిని కూడా గమనించకుండా విజయం దిశలో అడుగులు వేయడానికి వెనకడుగేస్తుంటారు. చాలామంది చేసే తప్పు ఇది. అంటే పనిని మొదలు పెట్టడానికంటే ముందే నా వల్ల కాదు అని ఫిక్స్ అయిపోతారు. ఫిక్స్డ్ మైండ్ అన్నట్టు, ఇంకంతే. ఎప్పుడైతే నా వల్ల కాదు అనుకుంటామో
ఆ ఓటమిని అంగీకరించడానికి కావలసినటువంటి కారణాలన్నిటిని కూడా మనం వెతుక్కుంటాం. ఎప్పుడైతే నేను చెయ్యగలను, నేను సాధించగలను అని ఒక నమ్మకం, ఆత్మవిశ్వాసంతో పనిని మొదలు పెడతామో, గెలవడానికి కావాల్సినటువంటి మార్గాలన్నిటిని అన్వేషిస్తాం. చూసారా, ఆలోచన విధానంలోనే ఎంత తేడా ఉంది. అనుకోవడంలోనే ఉంది అంతా కూడా. గెలుపు, ఓటమి ఈ 2 ఎక్కడున్నాయంటే అనుకోవడంలోనే. మన దగ్గర ఆత్మవిశ్వాసం ఉంటే కొండంత సమస్య కూడా మనకి గోరంతగా కనిపిస్తది. అదే లేకపోతే గోరంత సమస్య కూడా కొండంతగా కనిపిస్తది. మన దగ్గర నమ్మకం, మనోబలం, ఆత్మవిశ్వాసం ఉన్నప్పుడు మన చేతిలో ఉన్నటువంటి గడ్డి పరక లాంటిది కూడా బలమైన ఆయుధంగా మారి మన ప్రతికూలాల మీద, మన శత్రువుల మీద యుద్ధం చేసి మనల్ని విజేతగా నిలబెడతది. అదే ఆత్మవిశ్వాసం మన దగ్గర లేకపోతే అదే గడ్డి పరక మన పట్ల ఆయుధంగా మారి మనల్ని అంతం చేస్తుంది. చూసారా ఎంత తేడా ఉంటుందో. ఏదైనా సరే మనలోనే ఉంది. మన నమ్మకంలోనే బలం ఉంది. మన బలంలోనే ధైర్యం ఉంది. మన ధైర్యం నుంచే సాధించేంత జిజ్జు అంటారు చూసారా, ఆ జీల్, ఆ కసి అనేది జనిస్తుంది. అదే సక్సెస్గా మన ముందు నిలబడుతుంది. మన మనసుకి అసలైనటువంటి ఇంధనమే ఆత్మవిశ్వాసం. మనసుకి ముందుకు నడిపించేటటువంటి శక్తే ఆత్మవిశ్వాసం. మన చుట్టూ చీకట్లు కమ్ముకున్నా కూడా మనకి వెలుతురుని చూపించి వెలుతురులా మారి మనని ముందుకు నడిపించేదే ఆత్మవిశ్వాసం. అందరూ మనల్ని వదిలిపెట్టిపోయినా కూడా, ఎన్ని నష్టాల్లో ఉన్నా కూడా మనకి మళ్ళీ ముందుకు నడిపించేటువంటి శక్తిని ఇచ్చేదే ఆత్మవిశ్వాసం. నువ్వు ఒక పనిని మొదలు పెడుతున్నప్పుడే నువ్వు ఫిక్స్ అయిపోవాలి, ఇందులో నేను గెలుస్తాను. మన చుట్టూ ఇంతమంది గెలిచారు, అంతమంది గెలిచారు అంటే అది మానవ సాధ్యమే. మానవ సాధ్యమైనప్పుడు నా సాధ్యం ఎందుకు కాదు అనే ఆలోచనతోటి మీరు మొదలు పెట్టాలి. సమస్య మనకి తలుపు తట్టినప్పుడు ఆత్మవిశ్వాసం కనుక తలుపు తీస్తే సమస్య పారిపోతుంది. మనము ఎలా అంటే తలుపు ఏ ఉద్దేశంతో, ఏ మనస్తత్వంతో తీస్తున్నాము అనేది సమస్యని బలోపేతం చేయడమా, పారిపోయేటట్టు చేయడమా అనే దాన్ని నిర్దేశిస్తుంది. సమస్యను చూసి మనం భయపడితే అది మనల్ని భయపెట్టిస్తుంది. మనం ఆత్మవిశ్వాసంతో దానికి ముందు ఎదురెళ్ళి నిలబడితే మనల్ని చూసి అది పారిపోతుంది. చూసారా, ఏదైనా అంతే మనలోనే ఉంది. ఫెయిల్యూర్ అయినా మనలోనే ఉంది, సక్సెస్ అయినా మనలోనే ఉంది. మనం ఏ ఉద్దేశంతో మొదలు పెడతామో ఆ ఉద్దేశంతో మనం నిలబడతాం. లాస్ట్కి గెలుస్తాము, సాధిస్తాము అనుకొని మొదలు పెడితే సాధించి తీరుతాం. సాధిస్తామో లేమో అనే అనుమానంతో మొదలు పెడితే అనుమానంతో ఎండ్ అవుతుంది. అసలు నేను సాధించలేను అనుకున్న వాళ్ళు అసలు మొదలే పెట్టరు. కాబట్టి మన దగ్గర, మీ దగ్గర ఏమున్నా లేకపోయినా ఆత్మవిశ్వాసము అనేది ఉండాలి. అది ఎక్కడి నుంచి మనకి లభిస్తుంది అంటే మన మీద మనకు ఉన్నటువంటి నమ్మకమే ఆత్మవిశ్వాసంగా మారుతుంది. అతి విశ్వాసం ఉండకూడదు. మళ్ళీ అతి విశ్వాసం అనేది, ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది ఒక్కొక్కసారి మనల్ని మనకి ఎక్కువగా చూపించేస్తుంది. నీలో ఉన్న శక్తి లేనటువంటి శక్తివే నాకేం తక్కువ అనుకొని కొంతమంది ఏ ప్రయత్నం చేయరు, ఏమి చేయరు, కానీ ఫోజులు కొడుతుంటారు. అది అతి విశ్వాసము అవుతుంది, ఓవర్ కాన్ఫిడెన్స్ అవుతుంది. అలా కాకుండా ఆత్మవిశ్వాసం వేరు. ఆత్మవిశ్వాసం అనేది ఏంటి అంటే మనం ఎక్కడున్నా, ఏ స్థాయిలో ఉన్నా మళ్ళీ కింద పడ్డా కూడా పైకి లేచి నిలబడేంతటువంటి శక్తిని మనలో అణువణువున దాగి ఉన్నటువంటి శక్తిని వెలికి తీసేదే ఆత్మవిశ్వాసం. సమస్యను ఎదుర్కోవడానికి మనల్ని సంసిద్ధం చేసేదే ఆత్మవిశ్వాసం. ప్రతికూలాలను ఎదుర్కోవడానికి సంసిద్ధం చేసేదే ఆత్మవిశ్వాసం. మనం మొదలుపెట్టే అడుగులో ఏదైనా సరే మనని సక్సెస్ బాటలో నడిపించి, అంటే మన మీద మనకి నమ్మకం ఉండి, మన మీద మనకి విశ్వాసం ఉంటే మనం వెళ్తున్న దారి ముళ్ళ దారి అయినా కూడా దాన్ని పూలదారిగా మార్చి విజయ బాటలో నడిపిస్తుంది అన్నట్టు ఆత్మవిశ్వాసం అనేది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఏది కోల్పోయినా కూడా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకండి, మీ మీద మీరు నమ్మకాన్ని కోల్పోకండి. ఇవి 2 ఉంటే మనోబలం వస్తుంది. ఈ ఆత్మవిశ్వాసానికి, మీ మీద మీ నమ్మకానికి హార్డ్ వర్క్ కనుక తోడైతే విజయం అనేది మీ చెంత చేరుతుంది.